మన ఛానల్లో పాటలతో పాటు ఇంటర్వ్యూస్ కూడా చేస్తున్నాం. ఫస్ట్ ఇంటర్వ్యూ చూసే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ ప్రెస్ చేసి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. నమస్తే అన్న. ఆశాపాసం బందీ చేసేలే సాగే కాలం ఆడే ఆటేలే తీరా తీరం సేరేలోగానే ఏ తీరోనో సేరువైనా సేరు దూరాలే తోడుతూనే ఈడేమైనాలే నీదో కాదో తేలేలోగానే ఏదేటోనో ఆటు పోటు గుండె మాటుల్లోనా సాగేనా. సరే, మా ఆవాజ్ టీవీ ప్రేక్షకులందరికీ మీ గురించి పరిచయం చేసుకోండి అన్న. నా పేరు వచ్చేసి రాజశేఖర్. మంచిర్యాల డిస్టిక్ భీమారం అనేది మా విలేజ్, అంటే చెన్నూరు రూట్లో ఉంటుంది. ఓకే, మీ పేరు రాజశేఖర్ కదా, మరి ఆర్ఎస్పీ ఏంటి? యాక్చువల్గా పర్షా సర్నేమ్ మాది, రాజశేఖర్ నా నేమ్. దేవశ్రీ ప్రసాద్ డిఎస్పి అని షార్ట్ కట్లు ఎట్లా అవుతుందో, సో అట్లా ఆర్ఎస్పి డిఎస్పి బాగుంది కదా సౌండింగ్ కూడా అని చెప్పి రాజశేఖర్ పర్షా అని షార్ట్ కట్లో ఆర్ఎస్పి అని పెట్టుకున్నాయి. స్క్రీన్ నేమ్ లాగా అది పాపులర్ అయితే మొత్తం డిఎస్పి అని ఎట్లా ఫేమస్ అయిందో అట్లా ఆర్ఎస్పి వస్తుంది. మీ ఆర్ఎస్పీతో ఫేమస్ అయినారా ఆ పేరుతో? ఇంకా కాలే కానీ మీ మదర్ ఫాదర్ వాళ్ళే కూడా సింగర్స్ ఉన్నారా? మీరు ఒకరైనా మీ ఫ్యామిలీలో? అసలు మా ఫ్యామిలీలో ఎంటైర్ ఫ్యామిలీ మొత్తంలో చూసుకుంటే సింగర్ అసలు లేనే లేరు ఎవరు కూడా. మీ మదర్ ఫాదర్ ఏం చేస్తారు? మదర్ లేరు, చిన్నప్పుడు చనిపోయారు. నా 3 years అప్పుడు చనిపోయారంట. సో మా వాళ్ళు చెప్పడం అట్లా తెలిసిందే. ఫాదర్ వచ్చేసి రీసెంట్గా 4 years అవుతుంది. అయితే ఇప్పుడు మీరు ఎక్కడ ఉంటున్నారు? చిన్నప్పటి నుంచి అమ్మమ్మ వాళ్ళే పెంచారు. అమ్మమ్మ తాతయ్య ఉన్నారు, పెంచారు వాళ్ళే. పిన్ని బాబాయ్ మామయ్యలు అమ్మమ్మ వాళ్ళ చెల్లెళ్ళు ఇట్లా అందరి మధ్యలో ప్రేమగానే పెరిగినాను. అసలు అమ్మలేని లోటు కూడా తెలియకుండానే పెరిగినాను. అంటే అటాచ్మెంట్ అనేది ఎక్కువ లేదు కాబట్టి నాకు అసలు గుర్తే లేదు. ఆమె ఫేస్ కూడా గుర్తులేదు, ఫొటోస్ చూడడం అంతే. సో అమ్మ గురించి టాపిక్ వచ్చింది కాబట్టి ఒక పాట పాడండి అమ్మ అమ్మ గురించి. తప్పకుండా. అమ్మ అసలు లైఫ్లో లేదని చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది అమ్మ గురించి. సతీష్ అన్న అని, సతీష్ అల్పుల మంచిర్యాలలో ఉంటాడు, రైటర్ అన్న, సాంగ్స్ రాస్తూ ఉంటాడు. ఒక సాంగ్ రాశాడన్న, అది నాకు చాలా ఇష్టము. డైలీ ఒకసారైనా సాంగ్ వినంది పడుకోను నేను, అది పాడతాను అంతే. రాత రాసే ఓ బ్రహ్మ కనికరమే లేదా నీకు, అమ్మలేని నా జన్మ అనుభవమే కాదా నీకు, జోలపాడు జాబిలినే గ్రహణం మింగేసెనా, వెన్నెలంటి జీవితాన చీకటి పెనవేసెనా. రాత రాసే ఓ బ్రహ్మ కనికరమే లేదా నీకు, అమ్మలేని నా జన్మ అనుభవమే కాదా నీకు, నలుసుగా గాయం చేస్తే కడుపులో దాచావే, భారమే అనుకోకుండా ఆయువే పోసావే, అడుగులే తడబడుతుంటే నడకలే నిపావే, అడుగు తడబాటుల్లోన నేస్తమై నిలిచావే. చాలా బాగా పాడారన్న, బాగుంది. మీ పాటలను అర్థమవుతుంది మీ మదర్ని ఎలా మిస్ అవుతున్నారు. థ్యాంక్ యూ. నాకు తెలిసిన విషయం ఏంటంటే మీరు లవ్ ఫెయిలియర్ అంట, అది ఎంతవరకు నిజం? అవునాక లవ్ ఫెయిల్యూర్ ఎట్లా అంటే మదర్ లవ్వే నాకు లేదు. సో నేను ఖచ్చితంగా లవ్ ఫెయిల్యూర్ అని ఫీల్ అవుతాను. అంటే మీకు ఎప్పుడు గర్ల్ ఫ్రెండ్స్ లేరా? అది డిగ్రీ టైంలో క్యాజువల్గా ఫ్రెండ్లీగా అట్లా ఉంటుంది. ఇప్పుడు కూడా ఎవరు లేరా గర్ల్ ఫ్రెండ్స్? నేనేంటంటే ఇప్పుడు మోస్ట్లీ అరేంజ్ మ్యారేజ్కి ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తున్నాను. సో వాళ్ళు అన్ని రకాలుగా తెలుస్తుంది వాళ్ళకి ఏంది మనోడికి ఏం కావాలని చెప్పి, అట్లా వాళ్ళు విశ్వ సంబంధం తీసుకుందామని నేను ఫిక్స్ అయిపోయాను. పాటతోని ప్రయాణం ఎప్పుడు స్టార్ట్ అయిందన్న మీది? మామూలుగా ఖాళీ టైం ఉన్నప్పుడు వింటా ఉన్న పాటలన్నింటినీ ఏదో కూని రాగాలు తీసుకుంటూ అప్పుడు పాడుతుండే.
అదేదో ఇప్పుడు ప్యాషన్ లాగా పోయి ప్రొఫెషన్ లాగా మార్చుకునేంత దాకా పెరిగింది అది పాటల గురించి. అక్కడ స్కూల్కి దగ్గరలో ఒకటి అన్నమ్మ టేలా అని ఉంటుంది. అమ్మ అవే చెకోడీలు చాక్లెట్లు ఇవన్నీ బిస్కెట్లు అన్నీ ఒక డబ్బాలో పెట్టి అమ్ముతూ ఉంటుంది, పల్లి పట్టీలు ఇవన్నీ. అప్పుడు ఏంటంటే వాడు పక్కనే పుస్తకాలు, పాటల పుస్తకాలు అనిపించాయి. ఆల్రెడీ విన్న పాటలు ఉంటాయి కదా, సినిమా పేర్లు గుర్తుంటాయి. అట్లా జానీ సినిమా పాటల పుస్తకాన్ని నేను ఫస్ట్ కొనుక్కున్నాను. అప్పటి నుంచి పాటల పుస్తకాలు కొనుక్కొని దాచుకొని చూసుకొని రాసుకోవడము, టైం ఉన్నప్పుడల్లా దాన్ని పాడుకోవడం, అట్లా స్టార్ట్ అయింది. ఇంటర్మీడియట్ వచ్చేసి ప్రతిభ జూనియర్ కాలేజ్. కొన్ని కల్చరల్ యాక్టివిటీస్ ఎట్లుంటుండే అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ వాటిని మెరుగుపరచుకోవడానికి ట్రై చేస్తుండే. కానీ నాకు స్టేజ్ ఫియర్ ఎక్కువ. నేను సింగిల్ ఉన్నప్పుడు మస్తు పాటలు పాడుకుంటుంటే, ఇక డ్యాన్స్ అంటే అంత పెద్దగా ఏం లేదు. కాకపోతే పాటలు పాడడం మాత్రము ఒక్కళ్ళు ఉన్నప్పుడు రాసుకోవడము, పాడుకోవడము అట్లా జరుగుతుంటుండే. దెన్ నాది డిగ్రీ మంచిర్యాల మిమ్స్ డిగ్రీ కాలేజ్లో అయిపోయింది. డిగ్రీ తర్వాత ఇంకా వాట్ నెక్స్ట్ అని చెప్పి ఉంటుంది కదా, అసలు ఏం చేయాలని. అసలు పాటల గురించి అయితే మైండ్లో ఉంది, ఎప్పటికైనా మూవీస్లో పాడాలని అయితే నాకు గోల్. దాంతోపాటు ఇండస్ట్రీ అనేది హైదరాబాద్. నాకు హైదరాబాద్ రావాలని చిన్నప్పటి నుంచి 7-8 తరగతి చదివేటప్పటి నుంచి హైదరాబాద్ 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 ఉంటుండే. అట్లా ఒకసారి ఏమైందంటే పిన్ని వాళ్ళ కూతురికి సమ్ హాస్పిటల్లో సర్జరీ ఒకటి అయింది. అప్పుడు హైదరాబాద్ హాస్పిటల్లో అడ్మిట్ చేస్తే నాకు అవన్నీ ఏం లేదు, నేను పోవాలి హైదరాబాద్. అసలు అది హాస్పిటల్లో జాయిన్ అయినరు, దానికోసం పోవాలన్నా అదంతా ఏం లేదు. హైదరాబాద్ అనే మాట వినబడితోటి చలో నేను వస్తానని ఏడ్చేది. అప్పుడు మా అమ్మమ్మ అన్నది మాట ఒకటి, నీకు ముందు ముందు మంచి రోజులు లేవా, ఇంకా నువ్వు ఉండేది కూడా హైదరాబాద్లో ఉంటుంది కావచ్చు అన్నది. ప్రజెంట్ అయితే హైదరాబాద్లోనే ఉంటున్నా. మా మామ సివిల్స్ ప్రిపేర్ అవుతుండే ఓయూ క్యాంపస్లో, ఆయనతో పాటు ఉందామని చెప్పేసి నేను కూడా కాంపిటేటివ్ ప్రిపేర్ అయినా. ఒక సెక్యూరిటీ ఉండే, తర్వాత మనం లైఫ్లో సాంగ్స్ అనేది తీసుకుందాం, తర్వాత వెళ్ళిపోదాంలే, ఫస్ట్ జాబ్ సెక్యూరిటీ అని మా మామ నన్ను, నువ్వు ఫస్ట్ ఏదైనా జాబ్ చేసుకో, తర్వాత సాంగ్స్ అవి అన్నీ చూసుకునేవని చెప్పి చెప్తే ఇష్టం లేకుండానే చదివినా, అందుకే జాబ్ రాలేదేమో నాకు తెలిసి. నేను లాస్ట్ సెట్ నేను కూడా ఎంట్రన్స్ రాసిన. నాకేంటంటే ఒక 1 ర్యాంక్ తేడాతోని కాకతీయ యూనివర్సిటీలో వచ్చింది సీటు. అది ఎల్ఎల్బి జస్ట్ అకామిడేషన్ పర్పస్ రాసినాము, వచ్చింది సీట్ వచ్చింది. జాయిన్ అయినా హాస్టల్లో. అక్కడ ఉండి మళ్ళీ ప్రిపరేషన్ స్టార్ట్. కాకపోతే నాకేంటంటే ఎంతసేపు బుక్కులు పట్టుకున్నా ఎక్కడికి పోయినా కూడా అది అసలు చదువు ఎక్కువ లేదు మొత్తానికి, పాటల మీద పిచ్చి వల్ల. సో ఎప్పటికైనా పాడాలి 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 అనుకుంటూ ఒకసారి ఒక ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఆర్కెస్ట్రా ఈవెంట్ జరుగుతుంది. అక్కడ చంద్రశేఖర్ అన్న ఉంటాడు వరంగల్లో, పల్లవి మెగా ఈవెంట్స్ అని చెప్పి ఇంకా రన్ అవుతుంది ఇప్పుడు. సో ఇక్కడ కూడా ఫ్రెషర్స్ ఫేర్వెల్ అంటేనే నాకు అదొక రకమైన అది, ఎందుకంటే పర్ఫామ్ చేయడానికి ఒక ఛాన్స్, తెలిసిన సర్కిల్ ఎవరు లేరు, పాడడానికి అవకాశాలు లేవు, వేరే స్టూడియోలోకి వెళ్ళి పాడదామా అంటే పాడించుకునే వాళ్ళు ఎవరు లేరు. సో ఉన్న పాటల్ని పర్ఫామ్ చేయడానికి స్టేజ్ ఒకటి, ప్లాట్ఫామ్ ఒకటి, ఫ్రెషర్స్ ఫేర్వెల్. సో అప్పుడు చిన్నదానండి కోసం అని సాంగ్ నితిన్ది. ఆ సాంగ్కి అంటే యూట్యూబ్లో మనకు సాంగ్స్ కాకుండా ఓన్లీ మ్యూజిక్ దొరుకుతుంది, కరోకీస్ ఉంటాయి, అది తెలుసు. అది ఒక దగ్గర 50 రూపీస్ ఇచ్చి నేను కొని దాన్ని పర్ఫామ్ చేసిన, ఫస్ట్ ఆ సాంగ్ని పర్ఫామ్ చేసిన. అప్పుడు పోయింది స్టేజ్ ఫియర్గా. అన్న ఆ పాట ఒకసారి మా కోసం పాడరా? ఖచ్చితంగా పాడతాను, ఎందుకంటే ఇది ఫస్ట్ టైం నేను స్టేజ్ మీద విత్ మ్యూజిక్ పర్ఫామ్ చేసిన సాంగ్. అప్పుడైతే ట్రెండ్ మామూలుగా లేదు, అరే చిన్నదానా నీకోసం ఆ సాంగ్. ఓ బుగ్గగిల్లి వెళ్ళిపోకే బుజ్జి తల్లి, మన కథ షురు కానివే.
ఇంకేందన్న ఇంకా కాలేజ్ లో మొత్తం ఫేమ్ అయిపోయారు అనుకుంటా. ఎంతమంది ఫ్యాన్స్ అయిపోయారు, ఎంతమంది ఫాలోవర్స్ అయ్యారు, ఎంతమంది మీరు సెలబ్రిటీగా ఇప్పుడు మీ కాలేజ్ లో అప్పట్లో? అంటే పర్ఫామ్ చేసిన హ్యాపీ ఫస్ట్, ఎందుకంటే అదొక మైల్ స్టోన్ లాగా. అంతవరకు దాకా ఫేర్వెల్ ఫ్రెషర్స్ అనేది ఒకటి ఉంటుండే కదా. సో ఇంటర్మీడియట్ ఫేర్వెల్ ఫ్రెషర్స్ పోయింది, డిగ్రీ ఫేర్వెల్ ఫ్రెషర్స్ పోయినాయి. 3 సంవత్సరాలు అంటే 6 సార్లు అది పోయింది. కానీ ఇప్పుడు దీంట్లో జాయిన్ అయినాక ఫస్ట్ పర్ఫామ్ చేసింది కాబట్టి నాకు ఫస్ట్ సాటిస్ఫాక్షన్ ఉంటుండే, మస్తు హ్యాపీ అంటే హ్యాపీ. దాని తర్వాత కాలేజ్కి వెళ్తుంటే సింగర్ 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 అని చెప్పి అంటుంటే మస్తు హ్యాపీ అనిపిస్తుండే. కాకపోతే మిగతా వాళ్ళందరికన్నా నన్ను ఎక్కువ గుర్తు పెట్టుకుంటుండే సార్లు, లెక్చరర్స్, టీచర్స్. ఈ సాంగ్ పర్ఫామ్ చేసిన తర్వాత యాజ్ ఎ సింగర్గా కాలేజ్ అందరికి తెలిసిపోయిన తర్వాత యూనివర్సిటీ నుంచి కొంతమంది సింగర్స్ని ఛత్తీస్గఢ్కి పంపించారనమాట. ఏపీ నుంచి వస్తారు, మన తెలంగాణ నుంచి వెళ్ళిపోతారు. అంటే తెలంగాణ నుంచి టోటల్ 7 మెంబర్స్లో నన్ను ఒక్కరిని సెలెక్ట్ చేశారనమాట. సో అది చాలా హ్యాపీ అనిపించింది. యాజ్ ఎ సింగర్గా గుర్తింపు అనేది అక్కడ వచ్చింది ఫస్ట్. అక్కడ వెళ్ళి ఒక 1 వీక్ 10 days వరకు ఛత్తీస్గఢ్లో స్టే చేసాను. ఓన్లీ అంటే పాటతో ప్రయాణం అనేది అక్కడ స్టార్ట్ అయింది నాకు ఫస్ట్. ఒక పాట కోసం నేను ప్రయాణం చేసిన, కాకపోతే పాట వల్ల ప్రయాణించింది అది ఫస్ట్. ఆహా ఇది ఓహో అని ఒక షో జరుగుతుంది, దానికోసం అని చెప్పి ఆడిషన్స్ ఈనాడు ఆఫీస్ వరంగల్ అవుతున్నప్పుడు వెళ్ళిన. భరత్ అని ఒక తమ్ముడు, వరంగల్ ప్రాపర్ వచ్చేసి వరంగల్. ఆ తమ్ముడు పరిచయం అయ్యాడు, తమ్ముడు పాడుతుండు. భరత్ నాకు చాలా ఇప్పటికీ కంటిన్యూగా మేము కాంటాక్ట్లో ఉంటాం, రెగ్యులర్గా మాట్లాడుతూ ఉంటాం. నాకు సజెస్ట్ చేస్తాడు, అన్న ఈ సాంగ్ ఇది బాగుంటుంది, ఇది చెయ్యి, ఇది చెయ్యాలి అని. నాకు చాలా బెస్ట్ ఫ్రెండ్ భరత్. సో అట్లా మేము అప్పుడు ఒక గ్రూప్ కూడా స్టార్ట్ చేసుకున్నాం, ఆహా ఇది ఒక గ్రూప్ అని. మేము ఒక 7-8 మెంబర్స్ ఉన్నాము. ఆ గ్రూప్ ఇంకా కూడా యాక్టివ్ ఉంది. సో చాలా హ్యాపీ అది. అప్పటి జర్నీ ఇంకా కంటిన్యూ అవుతుంది బికాజ్ ఆఫ్ సాంగ్స్. అప్పుడు ఏంటంటే పేరడీ సాంగ్లో ఫస్ట్ ఐ సినిమాలో ఒక సాంగ్ ఉంటుంది, ఈ సాంగ్ ఉంది ఒరిజినల్ సాంగ్. దీనికి పేరడీ వచ్చేసి మన తెలంగాణలో మందు అది ఒకటి ఉంటుంది కల్చర్ కాబట్టి అట్లా ఎవరో రాసిరు, నేను విన్నాను సాంగ్, నా దగ్గర వచ్చింది. అప్పుడు ఈ పాట మస్తు గమ్మతుంటుంది. మందుంటే నా జతగా నేనుంటా తాగుబోతుగా, మందుంటే నా జతగా నేనుంటా తాగుబోతుగా, మందుకు మంచింగేదంటే మటను చికెను తెప్పిస్తా, పొద్దున్నుంచి స్టార్ట్ చేస్తే పొద్దుకేదాకా పొదవుతా, తాగి తాగి పడుకుంటే పొద్దుగాల 12కి నేనేతా, లేచినాక హ్యాంగోర్ పెగ్గంటూ మళ్ళీ మందే సురు చేస్తా, మందుంటే నా జతగా నేనుంటా తాగుబోతుగా. ఇట్లుంటుండే మస్తు కామెడీ. విన్నప్పుడు నాకే కామెడీ అనిపించింది. సో వాళ్ళు ఆడిషన్లు అడిగినారు, అంటే మీరు షూటింగ్కి రావాల్సి ఉంటుంది అది అంటే ఫస్ట్ ఆడిషన్ సెలెక్ట్ అయితే చూద్దాం తర్వాత అని నాకు అనిపించింది. ఆడిషన్ అయిపోయింది, అంత అయిపోయింది. మళ్ళీ మేము కట్ చేస్తే షిఫ్ట్ హైదరాబాద్కి అయింది. మీరు హైదరాబాద్కి వచ్చారన్నారు కదా, మీరు ఎప్పుడు వచ్చారు, ఎలా వచ్చారు, ఆ స్ట్రగుల్ ఎలా ఉండే మీకు, హైదరాబాద్ రావడానికి ఎలా ఉండేది? సో ఒక్క ఫీల్డ్కి సంబంధించిన వాళ్ళు ఒక్క కాడ ఉంటే కొన్ని అద్భుతాలు జరుగుతాయి, చేయొచ్చు. ఇక షేర్ చేసుకోవడం కానీ, అంటే ఆ కష్టాలైనా లేకపోతే పాటకు సంబంధించిన ప్రయాణం అది కంటిన్యూ అవుతుంది అన్నట్టు. భరత్ నేను దిల్సుఖ్ నగర్లో ఒక రూమ్లో వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటుంటే నేను కూడా వేరే అన్న వాళ్ళతో కలిసి సేమ్ ఏరియాలో చూసుకున్నాం. సో మ్యూజిక్ నేర్చుకుందామని చెప్పి చూసినాం. ఒక ఇన్స్టిట్యూట్ చూసి, మేడం పేరు పద్మశ్రీ మేడం. నాకు అమ్మ లేదు అన్న ఫీలింగ్ అది ఒకటి ఎట్లయితే ఉండేనో, ఈమెకు కొడుకులు లేరంట. మేడం ఏం చేసేది, నన్ను రాజా అని పిలుస్తుంది.
ఆ టైంలో ఏంటంటే ఇన్కమ్ సోర్స్ ఎక్కువ ఏం లేదు, జాబ్ లేదు. సో పాట మీద మాత్రం ప్రేమ. ఫీజు ఎంత మేడం అని చెప్పి అట్లా మాట్లాడే, వాయిస్ బాగుంది రాజా నీది, నాకు ఫీజు ఏమి ఇవ్వద్దు, క్లాస్కి వచ్చే ముందు ఒక పాట నేర్చుకొని రా, కొత్తది ఏదైనా సరే నీకు నచ్చిన పాట, అదే నాకు ఫీజు అనుకోండి, అదొక ఎంకరేజ్మెంట్. సో డబ్బులు ఇవ్వకుండా అంటే డబ్బులు మనం పే చేయాలి. కొంతమంది కమర్షియల్ ఉంటారు, కొంతమంది కళను గౌరవించి అంటే కళ విలువ తెలిసిన వాళ్ళు ఇట్లా సపోర్ట్ చేస్తూ ఉంటారు బ్యాక్గ్రౌండ్ విషయంలో. అది చాలా హెల్ప్ఫుల్ అనిపించింది. కాకపోతే ఆ గ్యాప్లోనే నేర్చుకుంటున్నాం, కంటిన్యూ అవుతుంది, క్లాసెస్కి వెళ్తున్నాం, ప్రాక్టీస్ చేస్తున్నాం, వస్తున్నాం, అయిపోయింది. సడన్గా ఆ టైంలోనే దిల్సుఖ్ నగర్లోనే ఏరియా కాబట్టి అది బాంబు పేలులు అని చెప్పి అప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగింది. సో అది అంటే ఎదగడానికి అవరోధాలు అనేది వస్తూ ఉంటాయి, వీటిని దాటుకుంటూ వెళ్ళిపోవాలి. కానీ అక్కడ దాటుకుంటూ వెళ్ళిపోవడం కాదు, అసలు సిటీ నుంచే ఎక్కడోళ్ళు అక్కడ ఇళ్ళకి వెళ్ళిపోవడం అయింది అన్నట్టు. అది వెళ్ళినాక మళ్ళీ హైదరాబాద్ రావడానికి ఛాన్స్ రాలేదు. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే నేను చాలా జాబులు చేసిన, చిన్న చిన్న జాబులు, అవి జాబులు అని కూడా అనొద్దు, కాకపోతే గడవడానికి పెయింటింగ్ వేస్తుంది. వినాయక విగ్రహాలు ఉంటాయి కదా, వినాయక సీజన్ అప్పుడు వీటికి కలర్లు వేయడానికి పోయినా, పేపర్ బాయ్గా, కొరియర్ బాయ్గా. హాజీపూర్ దగ్గర సరస్వతి శిశు మందిర్ ఒకటి, దాంట్లో వేకెన్సీ ఉంది అని. నాది డిగ్రీ బీఎస్సీ కంప్యూటర్స్ కాబట్టి దాంట్లో వేకెన్సీ ఏంటంటే కంప్యూటర్ టీచర్ కావాలి. సో శాలరీ ఏమో 5500 ఇస్తారు, ఫుడ్ అదే, అకామిడేషన్ కూడా వాళ్ళే. సో ఒక ఆలోచన, మనకి ఏముంటాయి ఖర్చులు, తిండి ఉండడం ఉన్నాక మా అంటూ 4000 ఇంటికి పంపించచ్చు, లేకపోతే సంథింగ్ అట్లా అనుకొని ఫస్ట్ అయితే జాయిన్ అయ్యాం. ఎందుకంటే హైదరాబాద్ పంపించే పొజిషన్ లేదు, అక్కడ ఏంది ఇన్సిడెంట్ అన్నది తెలియదు. సరే ఇక్కడ కంటిన్యూ అయిదామని చెప్పి ఒక 1 year అయితే జాబ్ చేద్దాం ఏదైనా. మధ్యలో ఇంటికి వెళ్తున్నప్పుడు భీమారంకి, మంచిర్యాలకు భీమారం వెళ్ళేటప్పుడు ఒక తమ్ముడు ఉంటుండే, సీను అని లిరిసిస్ట్. నాకేంది ఇప్పటివరకు పాటలు పాడినాం కానీ రికార్డింగ్లలో ఒక పాట కూడా పాడినాం. మంచిర్యాల స్టూడియోల కోసం వెళ్తే ఆ తమ్ముడు చెప్పాడు, కరుణాకర్ అన్న అని మంచిర్యాల హైటెక్ సిటీలో ఉంటుండే స్టూడియో. అన్న దగ్గరికి వెళ్ళి, అన్న ఇట్లా మన భీమారం ప్రాపర్ సాంగ్స్ పాడితే ఏమన్నా ఉంటే చెప్పండి రికార్డింగ్స్ అంటే. అక్కడ ఏంటంటే ఫోక్ దగ్గరకు వచ్చేసరికి లిరిసిస్టులే సింగర్స్ ఉంటారు చాలామంది, వచ్చి మ్యూజిక్ చేయించుకొని ఎంతో బడ్జెట్, చిన్న బడ్జెట్ అయ్యేది. తర్వాత ఫ్రెండ్స్ ఎవరైనా కెమెరా ఉంటే తీసినామా, యూట్యూబ్లో అప్లోడ్ చేసినామా, గంతే. అట్లా అందరు కొంతమంది రాసుకున్న వాళ్ళు అయితే పాడలేరు. అట్లా ఏమన్నా సాంగ్స్ ఉంటే చెప్పండి అన్న, పాడతా అని చెప్పేస్తే సరే తమ్ముడు చెప్తా అని చెప్పి అన్న కూడా చాలా సపోర్టివ్ ఉంటుంటారు. అవకాశాల కోసం చూస్తున్నాం కాబట్టి డిమాండ్ చేయలేము, కాకపోతే మరీ ఖర్చులకు లేకుండా ఎట్లా అని చెప్పి 500 అట్లా ఫస్ట్ పాటకి తీసుకున్నాం. ఫస్ట్ ఫ్రీగా 1-2 పాడినాము, అది బయట వాడినాం, కోరస్లు అవి అంతా. దానికి డబ్బులు ఏమి వస్తుంటాయి, ఏం రాకపోతుంది. మీరు యూట్యూబ్లో పాట పాడాలన్నారు కదా, ఫస్ట్ పాడిన పాట యూట్యూబ్లో ఏంటి, అది ఒకసారి మా కోసం పాడరా? ఎన్ఎస్ క్రియేషన్స్ కదా, శ్రీకాంత్ బ్రో ఉంటాడు, సంపదన్న లిరిక్స్, జిఎల్ నాందేవ్ అన్న చాలా సాంగ్స్ చేసిండు. అన్నం మ్యూజిక్ డైరెక్షన్ సిరిసిల్ల. దీనికి వీడియో సాంగ్ వచ్చేసి మన జాను రిలీజ్ చేసింది. ఇది ఫస్ట్ మంచి ఎక్కువ వ్యూస్ పోయిన సాంగ్ ఉంటుంది. పాటి మీది రేగడి దాని పక్క పొంటి సోగడి, దుక్కి దున్నుతుంటే నేను మడి, నా మనసు దోసుకుంటివే కనబడి. ఇప్పుడు వరకు మీరు యూట్యూబ్లో ఎన్ని సాంగ్స్ పాడారు? ఇప్పటివరకు ఒక 30 సాంగ్స్ అయినాయి. రెమ్యునరేషన్ ఎంత వచ్చింది యూట్యూబ్ ఇప్పుడు? అంటే రెమ్యునరేషన్ అనేది డిపెండ్స్ అపాన్ ప్రొడ్యూసర్స్ ఆర్ సాంగ్స్ ఛానల్స్. అంటే ఇంత అని చెప్పి ఫస్ట్ టైం ఫిక్స్ అవ్వలేదు. ఇప్పుడు ప్రజెంట్ ఇక అది సిచ్యువేషన్ బట్టి తీసుకుంటున్నాం. మనీ సరిపోతున్నాయి అంటే ఆల్టర్నేట్స్ ఉంటాయి, వేరే సోర్సెస్ ఉంటుంది మనకి. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే ప్రాబ్లం ఏం లేదు, సరిపోతుంది. కాకపోతే ఆపర్చునిటీస్ కూడా ఇప్పుడు చాలా వస్తున్నాయి, ఇంతకు ముందు కన్నా చాలా బెటర్ పొజిషన్. ఆల్టర్నేట్గా ఏం చేస్తున్నారు? అంటే ప్రైవేట్గా జాబ్ చేస్తూ సింగింగ్ అనేది, ఎందుకంటే ఇన్కమ్ సోర్స్ అనేది ఇంపార్టెంట్ కదా. ఏ కంపెనీ అన్నా ప్లీజ్ అన్నా చెప్పండి అన్నా.
అంటే చెప్పలేని పని. అమ్మ, ఇప్పుడు మీరు చెప్పలేని సింగింగ్ పని కాదు. ఇప్పుడు మరి సింగింగ్ ఇంత బాగా చేసి మీకు దాంట్లో ఇంకా సరిపోకపోతే మీరు ఆల్టర్నేటివ్ గా ఇంకొక దాంట్లో చేస్తున్నారు కదా, అది ఏం పని అంటే చెప్పుకోలేని పని? అన్నా నువ్వు ఆపనా? చెప్పండి అన్న. మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మీరు ర్యాపిడో కూడా చేస్తారంట కదా. నేను ఒక్కనని కాదు, చాలా మంది సిటీలో స్టార్టింగ్ ఒక సోర్స్ కోసం మనీ ఎర్న్ చేయడానికి ర్యాపిడో అనేది కూడా ఒక ఇన్కమ్ సోర్స్ అనమాట సిటీలో చాలా మంది. అప్పుడు ఫ్రీ టైం ఉంటుండే ఎక్కువ, ఇప్పుడు వర్క్ అటు జాబ్ ఇటు సాంగ్స్ మేనేజ్ చేయలేకపోతున్నా టైం ఇంకా. సో అది స్టార్టింగ్ వచ్చినప్పుడు ఒక 1 month అట్లా ట్రై చేస్తే బాగానే ఉంది ఇన్కమ్ ర్యాపిడో. సాంగ్ రాస్తున్నప్పుడు ఒకరి దగ్గర ఇట్లా ఉండడం లేకపోతే రూమ్లోనే ఖాళీ ఉండేది కాకుండా బైక్ నడపడం సరదా ఉంటుండే. అదేదో టైంపాస్ నేను ఒక్కడనే అట్లా వెళ్ళకుండా ర్యాపిడో ఆన్ చేసినానుకో అటు మనీ వస్తాయి, టైంపాస్ అవుతుంది, హ్యాపీ. ఎందుకు ర్యాపిడోలో అమ్మాయిలు వేసుకొని తిరగొచ్చని ర్యాపిడో చేశారా? అమ్మాయిలు ఉన్నది అట్లా ఏమి ఉండదు. అది ఎవరు రైడర్స్ రైడ్ జరిగేటప్పుడు యాక్సెప్ట్ చేస్తే అది ఎవరు వస్తారన్నది తెలియదు. అమ్మాయిలు ఉన్నా కూడా వాళ్ళ మధ్యలో బ్యాగ్లు వేసుకొని కూర్చుంటారు. అంటే మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంది అన్నమాట. ఇంట్రెస్ట్ ఏం లేదు, కాకపోతే చెప్తున్నాం, మీరు అడిగారు. మిమ్మల్ని స్టూడియో నుంచి బయటికి వెళ్ళగొట్టేస్తారంట, అది నిజమేనా? స్టూడియో నుంచి అంటే అది స్టార్టింగ్ నేను వచ్చిన కొత్తలో పాడటం అనేది అంటే మనకన్నా సీనియర్స్ ఉన్నప్పుడు, మనకనేది రికగ్నైజేషన్ లేనప్పుడు, మనకేం తెలియనప్పుడు అప్పుడు పాడడానికి వెళ్తే మేజర్ ఏంటంటే మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పుడు అన్నీ కరెక్ట్గా పాడతారు ఏదేది కావాలని. సో మనం కొత్తగా నేర్చుకోలేదు కాబట్టి అవి 1-2 ఇన్సిడెంట్స్ జరిగినాయి స్టార్టింగ్లో. సో మీరు పాటతో పాటు పాట కూడా రాస్తారని విన్నాను, అది ఎంతవరకు నిజం? రాస్తున్నాను, అది మీకు ఇందాక చెప్పాను కదా ఇన్కమ్ సోర్స్ అని. సో రాయడం వల్ల కూడా ఇప్పుడు ఎర్న్ చేస్తున్నాను నేను. సో హ్యాపీ. ఇప్పటివరకు ఒక 15 songs వరకు రాసాను నేను యూట్యూబ్కి. నెక్స్ట్ మూవీస్లో ఏదైనా ఛాన్స్ ఉన్నా కూడా రాయడానికి ట్రై చేస్తాను, చూడాలి ఆపర్చునిటీస్ ఏమైనా వస్తాయి. సో మా గురించి ఒక పాట పాడగలుగుతారా మీరు రాసిన సాంగ్? అన్ని జానర్స్లో రాశాను ఎప్పటికి నేను. ఇది వచ్చేసి రొమాంటిక్ జోనర్. ఇది ది జోడి సాయి నైనిక వీళ్ళిద్దరు కలిసి చేసినారు. సో బాగుంటుంది సాంగ్. మాయేరా అని యూట్యూబ్లో ఉంది. ఇంకా మాయేరా మంచు తెరలా ముంచిన మాయేరా గోలేరా వడగల్లై మారిన వడగల్లై ముంచేరా ఎడతెరిపి గొడవల్లే మారి నీకోసం చూసింది ఏ తీరంలోని పడవల్లే చేరి నీకోసం వేచుంది మాయేరా మంచు తెరలా ముంచిన మాయేరా గోలేరా వడగల్లై మారిన వరదల్లే ముంచేరా. పాటలు ఇష్టం, ఎలాంటి పాటలు రాయాలనుకుంటారు మీరు? ఆకాశమే హద్దురా సినిమాలో అనురాగ్ కుల్కర్ని ఆయన పాడాడు. ఎరవేసావే సంకురాతిరి సోకుల సంపదని నరికేసావే నా రాతిరి నిద్రనే బంగాళాఖాతంలో పడ్డావే బంతిరెక్క ఎంతెంత తుఫాను రేపావే తస చెక్క ఎరవేసావే సంకురాతిరి సోకుల సంపదని నరికేసావే నా రాతిరి నిద్రనే. యాక్చువల్గా ఈ సాంగ్ని నేను ఇన్స్టాలో పోస్ట్ చేసిన. ఇప్పుడు అనురాగ్ అన్న ఈ సాంగ్కి కామెంట్ చేశాను. నా లైఫ్లో అది మోస్ట్ మెమరబుల్ మూమెంట్. సూపర్, వెరీ నైస్ అండి అని చెప్పి కామెంట్ చేశాను. అన్బిలీవబుల్. అన్న మీరు రాసిన సాంగ్లో ఒక మంచి లవ్ ఫెయిలియర్ సాంగ్ పాడండి అన్న.
ఓకే అక్క, తప్పకుండా. నీ ఎద మీద తాలి బొట్టు చూసిన గుండె పగిలే అక్షరమే, గుండెలోని ఆ బాధంత జారే కళ్ళ నుండే మరుక్షరమే. మరిసిపోదామన్నా మరిసిపోలేనన్ని జ్ఞాపకాలెన్నో మిగిలినే, ఆ జ్ఞాపకాలే నాకు వదిలేసి గిట్లా నన్నిడిసి వెళ్ళిపోయినవే. ఏమైపోవాలే నే కోరుకున్న తోడు ఇంకో గూడు చేరే, ఒకసారి నరానే నా గోడు చూడై గుండె గుటికే. ఏమైపోవాలే నే కోరుకున్న తోడు ఇంకో గూడు చేరే, ఒకసారి నరానే నా గోడు చూడై గుండె గుటికే. వావ్, సూపర్ అన్న, బాగా పాడారు సాంగ్ అయితే, చాలా బాగుంది. మీరు యాక్టింగ్ కూడా చేశారంట కదా సినిమాలో. ఏ సినిమాలో యాక్టింగ్ చేశారు? పరేషాన్ అని ఒక మూవీ ఇప్పుడు వస్తుంది, రానా గారు, హీరో రానా గారు ప్రజెంట్ చేస్తున్నారు దాన్ని. అది మేబీ ఇంకొక 2 monthsలో వస్తుంది అనుకుంటా, రిలీజ్ అవుతుంది. దానిలో ఒక చిన్న రోల్ చేసినాను. ఫస్ట్ టైం 70mm దాంట్లో అవుతుంది. అన్న, సినిమా పాటల కన్నా ఫోక్ సాంగ్ బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా, మీరు ఫోక్ సాంగ్స్ రాస్తారన్నారు కదా, ఒక ఫోక్ సాంగ్ మా కోసం వినిపించారా? ఇది ఒక అమ్మాయి అబ్బాయి మధ్యలో ఉండే మంచి లవ్ సాంగ్, మంచి ఫోక్ సాంగ్ అనమాట. సూర్యుడు కోసం ఎదురు చూసిన పొద్దు తిరుగుడోలే ఉంది పానం, హరివిల్లులోని రంగుల మల్లె విరబూసింది ప్రాయం. సందెలలోన జాబిల్లి మల్లె కోరింది వెలుగుల సాయం, నవ్వులు జల్లే చూపులతోటి ఇల్లు ఇడిసినవ నా కోసం. ఇప్పుడు అమ్మాయి ఉంటుంది, ఈడు గొడవ చేసే మనవాడే వాడి నీకై ఎదురు వస్తాడని, ఆ ఎదురు చూపులే గిలిగిత పెట్టి ఏడ ఉన్నా నన్నే ఎతకమని. దీనికి అబ్బాయి బాగుంటాడు. పల్లెటూరు నుంచి వచ్చిన దానా పాల సంద్రమే మనసు నీది, ఆ పాల మీగడంటి సొగసుతోటి పగబట్టే అందానికి సాటి ఏది. ఇట్లా చాలా బాగుంటుంది సాంగ్. రిలీజ్కి రెడీ ఉంది ఈ సాంగ్, నెక్స్ట్ అప్కమింగ్ సాంగ్ అనమాట. అన్న, ఇప్పటి వరకు మీరు పాడిన పాటలు పాడారు, మీరు రాసిన పాటలు పాడారు. ఒక జోష్గా పాటతోని ఎండ్ చేసేద్దాం మన ఇంటర్వ్యూని. ఒక పాట పాడండి అన్న. నీలి రంగు సీరల నిన్ను చూసి నన్నే ఓసినదానా, నయాగర వంపుల నడుమే చూపి సంపకే నన్నేసానా, మాట మాట గలిపి నన్నే ముచ్చట్లోకి దించకు సామి, అరముట్టి వడ్డీ ముద్దులు పెట్టి వెనకెనకే తిరగకు సామి, మూతి ముడిసి గుండెల కోలే పెట్టి అట్టా దూరం పోకు, సాలు సాలు పిలగసేయి వట్టి ఇట్ట దగ్గరగాకు. నీలి రంగు సీరల నిన్ను చూసి నన్నే ఓసినదానా, నయాగర వంపుల నడుమే చూపి సంపకే నన్నేసానా. థ్యాంక్ యూ అక్క, ఆవాజ్ టీవీకి నన్ను పిలిచి ఇంటర్వ్యూ చేసినందుకు. అట్లనే నా పాటలు, నేను రాసిన పాటలు కానీ పాడిన పాటలని, ఎస్పెషల్లీ నన్ను ప్రపంచానికి పరిచయం చేస్తున్న మీ ఆవాజ్ టీవీకి మరొకసారి ధన్యవాదాలు. అలాగే ఈ ఇంటర్వ్యూ చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా నా ధన్యవాదాలు. నెక్స్ట్ ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్ మాధురి. సబ్స్క్రైబ్ ఆవాజ్ టీవీ.